ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యెహోషువ గ్రంథం 3:11. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నారని చూద్దాం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. నిజమే కదా, ఆయన జీవము గల దేవుడు. ఆ మాట చెప్పడానికే ఎంతో సంతోషంగా ఉంది. ప్రభువుని బట్టి అతిశయపడాలి కదా మనం. నా దేవుడు జీవము గల దేవుడు, నేను నమ్మిన నా ప్రభువు జీవము గల దేవుడు. కాబట్టి మనం ఎంతగానో ప్రభువుని బట్టి అతిశయపడవచ్చు. నిజమే సహోదరి, సహోదరుడా, ఈరోజు ఏ విషయంలోనైనా నువ్వు భయపడుతున్నావా? దేని గురించి అయినా బాధపడుతున్నావా? ఏ విషయంలోనైనా దిగులు పడుచున్నావా? అసలు ఏ విషయానికైనా నీలో చింత మొదలైందా? ఏ విషయాన్ని బట్టి నువ్వు ఒక కలవరపడుతున్నావా? ఏదైనా విషయం నిన్ను బహుగా ఇబ్బంది పెడుతుందా? శత్రు భయం, మరణ భయం నిన్ను వెంటాడుతూ ఉందా? ఏదైనా సరే నువ్వు ధైర్యం కలిగి ఉండు. ఎందుకో తెలుసా? జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి జీవము గల దేవుడు నీకున్నాడు కాబట్టి నువ్వు ఎంత మాత్రము ఏ విషయాన్ని బట్టి కూడా దిగులు పడద్దు, బాధపడద్దు, చింతపడవద్దు, కలవరపడవద్దు. ఎందుకంటే ప్రభు నీతోనే ఉన్నాడు కాబట్టి. ఆయన జీవము గల దేవుడు, మాట మంచి లేని విగ్రహం వంటి వాడు కాదు. ఆయన జీవం గల దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన నీకు సహాయము చేయగల సమర్థుడు ఆయన. కాబట్టి నీ ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి ధైర్యం కలిగి ఉండు. అంతేకాదు, ఆయన నీతో ఉంటే నీకు అన్ని విషయాల్లో కూడా విజయం ఇస్తాడు, నీకు గొప్ప రక్షణ ఇస్తాడు, నీ ప్రతి భయాన్ని తొలగిస్తాడు. అంతేకాదు, నీకు ఒక గొప్ప భరోసా, నమ్మకాన్ని కూడా ప్రభు నీకు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి జీవము గల దేవుని కలిగి ఉన్న నీవు ఎంత మాత్రము దేని విషయంలో కూడా, ఎవరి విషయంలోనైనా భయపడవద్దు, బాధపడవద్దు, దిగులు పడవద్దు. అయితే లేఖనాల్లో గమనిస్తే యెహోషువ ఇశ్రాయేలీలను విజయం కొరకు ప్రోత్సహించుచు ధైర్యపరుస్తూ ఈ మాట చదివించాడు. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు కాబట్టి మీరు భయపడకండి అని ఇశ్రాయేలీలను ఆ విజయం వస్తుంది అని ప్రోత్సహిస్తూ ధైర్యపరుస్తున్నాడు. మరి అలనాడు యెహోషువ ఇశ్రాయేలీలతో కాదు కానీ ఈరోజు మనందరితో కూడా చెప్తూ దేవుడు మనల్ని కూడా ధైర్యపరుస్తున్నాడు. నిజమే, యుద్ధం లాంటి పరిస్థితులే మన జీవితాల్లో కూడా ఉన్నాయి కదా. మరి వింటున్న మిత్రమా, నీ జీవితంలో కూడా యుద్ధం వంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావు కదా. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి కదా. మరి తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఒక యుద్ధం లాంటి పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు కదా. తప్పకుండా నీ దేవుడు నిన్ను పోషిస్తాడు, ఆర్థికంగా మళ్ళీ నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఒక అనారోగ్యం నిన్ను వెంటాడుతూ ఉందేమో, చాలా ఇబ్బంది పెడుతూ ఉందేమో, మరి యుద్ధం లాంటి పరిస్థితులు నీకు అనారోగ్యాన్ని బట్టి కలుగుతున్నాయేమో, ఏమీ భయపడకు. ప్రభు నీతో ఉన్నాడు, అనారోగ్యాన్ని ఆయన తీసివేస్తాడు. కాబట్టి నీ స్థితిగతులు ఏదైనా సరే ప్రభు నీతో ఉన్నాడని గమనించు. జీవము గల దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రతి విషయంలో ధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ఈరోజు కలవరపడుతున్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఈ వాక్య భాగం ద్వారా సూటిగా నీకు చెప్తున్నాడు. కాబట్టి బహుధైర్యం కలిగి ఉండు. దేవుని మాటలు నీకు జీవము, మరి క్షేమాన్ని కూడా కలగచేస్తాయి. నీ జీవితంలో అనుదినం ఎదురయ్యే అవరోధాలను అధిగమించే శక్తిని కూడా ఇస్తాయి. మంచి గమ్యానికి కూడా నిన్ను చేరుస్తాయి. ఎల్లవెళ్ళ క్రీస్తుతో ఉండేలా ఆయన జీవము గల మాటలు నీకు సహాయం చేస్తాయి. కాబట్టి జీవము గల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఉంటాడు. కాబట్టి ఇక ధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళిపో. ఏ స్థితిలో నీవు ఉన్నా ప్రభు సహాయం చేస్తారు. అయితే ఆయన నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేయాలంటే నువ్వు ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించే వ్యక్తివై ఉండాలి. ఆయన నీకు చెప్పిన మాట చెప్పినట్లు వినే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉన్నాయి, మీదట మార్చుకో, వాక్యానుసారంగా జీవించు, ప్రభుకి ఇష్టడుగా ఉండు. అప్పుడు ఆయన నీతో ఉండి నీ ప్రతి కార్యాన్ని నెరవేరుస్తాడు, ప్రతి పనిలో విజయం ఇస్తాడు. ఆమేన్.